ఏం బ్రో ఏం జరుగుతుంది ఏపీలో? ఏం జరుగుతుంది అన్న? రెడ్ బుక్ పాలన జరుగుతుంది. రెడ్ బుక్ దేనికి? రెడ్ బుక్ దేనికి చెప్పాలి మీరే. వేస్ట్ లాజిక్స్ అండి అవన్నీ. అంటే 32 అంటే 4-5 times ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న సీఎం కొడుకున్న ఉంది. ఇప్పుడు మా ఐటీ మీద ఎడ్యుకేషన్ మినిస్టర్ రెడ్ బుక్ అని పెట్టుకుని రెడ్ బుక్ ఒక కల్చర్ అవుతుంది తప్పించి ఇంకే బుక్ లేదు స్టేట్ లో. కొడల్ నాని అర్చేత ఏమైంది? ఎవరు నిజంగా కొడల్ నాని స్టే చేశారు? అర్చేతరికి నువ్వు తీసారు కదా, తీయరు కదా. పోనా 5 సంవత్సరాలు ఏది పెట్టుకో, బయటకు రాడారు. నువ్వు ఈయన పెడతాడు, నిన్ను పెడతాడు. మీకు లాజిక్ మీకు పనులు ఉంటాయి. మాకేమవుతుంది? నాకు అర్థం కాదు. నువ్వు కొడల్ నాని పెడతావు, కొడల్ నాని బయటకు వచ్చి మళ్ళీ లొకేషన్ పెడతావు అన్న. మీ ఇద్దరికి కక్షలు ఉంటాయి, మీ ఇద్దరికి అన్ని ఉంటాయి. మాకేముంది? ఐటీ మినిస్టర్ నువ్వేం చేస్తావు, ఆడేం చేస్తావు? గొడవల మధ్యన కామన్ మ్యాన్ నలిగిపోతున్నాడు. కామన్ లాజిక్ అదే. ఇంకంతా జరుగుతుంది. వేస్ట్. ఏపీ పాలిటిక్స్ అంటే వేస్ట్. 100% తెలంగాణ పాలిటిక్స్ పెట్టారు నిజంగా. ఏపీ అంటే చెప్తే ఇలా పాలిటిక్స్ లో వాళ్ళు. సో ఇంతకు ముందు ప్రభుత్వం ఈ ప్రభుత్వం పోలిస్తే ఏది బెటర్ అంటారు? అబ్సల్యూట్లీ చెప్పాలంటే లిటరల్లీ వైఎస్ జగన్ మించిన గవర్నమెంట్ లేదు ఆల్ ఓవర్ ఇండియా కాకుండా స్టేట్ లో అయినా కంపేర్ టు తెలంగాణ అండ్ అదర్ స్టేట్స్ కంపేర్ చేస్తే ద ఏపీ బెస్ట్. ఓకే. సో మరి ఏంటి బ్రో, ఇంకా 4 సంవత్సరాలు భరించాల్సిందేనా ఈ గవర్నమెంట్? డెఫినెట్ గా భరించాలి, ఇంకేం చేయలేం కదా. చేసుకున్న పుణ్యం పాపం అలాగా ఉంటాయి. అదంతా ఇంకో 4 సంవత్సరాలు ఇంకో 10 మీటింగ్లు పెట్టుకుంటారు, ఇంకా 10 హామీలు ఇస్తారు, ఒకటే అవ్వదు, ఏమి చేయరండి. ఓకే. సో మరి మన హీరో పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నాడు మరి? ఆయన వాయిస్ నేను ఎలా అవుతున్నారు, ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్? అసలు ఇప్పుడు అంత మెజారిటీ వచ్చిందంటే ఇప్పుడు ఆయన చూసి ఆయన ఒక కారణం అనుకోవచ్చు మనం. ఓకే. సో మరి ఏంటి అసలు మరి ఆయన ఏమన్నా చేసే పథకాలు అమలు చేసే పనిలో ఉన్నాడంటారా? లేకపోతే అటు నిజం మాట్లాడుతున్నారు, అబద్ధం మాట్లాడుతూ తెలియదు. స్టేజ్ ఎక్కుతారు, ఎక్కి పథకాలు కావాలని డబ్బులు లేవు. నిజం చెప్పేస్తున్నారు, నిజం తెలియదు, అబద్ధం. అని 2 కోట్లు ట్యాక్స్ ఏమైంది? 9 ఆల్మోస్ట్ 1 year అవుతుంది, 2 months రిమైనింగ్. 1,000 కోట్లు ట్యాక్స్ ఏమైంది? ఏమంటే పథకాలు లేవు, డబ్బులు లేవు, పథకాలు డబ్బులు లేవు. గవర్నమెంట్ రినోవేషన్ ఇచ్చే డబ్బులు ఏమయ్యా? ఒక్క లెక్క ఇవ్వట్లేదు. మొన్న ఇది అసెంబ్లీలో వెళ్ళారు, అసెంబ్లీలో లెక్కలు ఏమిస్తున్నారు? అసలు అసెంబ్లీ అంత చెత్త వేయలేదు మన ఇండియాలో నిజంగా. మన స్టేట్ లో అసలు లేదు. పవన్ కళ్యాణ్ అనేవాడు ఏం చెప్తున్నారు, ఎవరు చెప్తున్నారు, ఏం నిజం తెలియదు అన్న. దేనికన్నా ఏం చెప్తున్నారు? పవన్ కళ్యాణ్ అవరవ దినోత్సవం సభ పెట్టారు, దేనికి పెట్టారు అసలు? పోనీ వాళ్ళ పార్టీ వాళ్ళు గెలిచారు, వాళ్ళు పెట్టుకున్నారు, ఒక 1 year అవుతుంది. దేనికి యూజ్? దానివల్ల యూజే ఉంది. 1 year బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు. నువ్వేమన్నా నువ్వు చెప్పిన హామీలు నిజంగా చేసి అప్పుడు సెలబ్రేట్ చేసుకో. నిజంగా యాక్సెప్ట్. బాబు గారు మెగా డిఎస్సి రిలీజ్ చేస్తామని చెప్పేసి ఇంకా రాయలేదు ఎగ్జామ్. మీరు ఎగ్జామ్ రాయలేదా? మన రాసి మన ఫస్ట్ రోజు సంతకం పెట్టారు, అసెంబ్లీ రోజు. నిన్న ఎగ్జామ్ ఉన్నారు, మొన్న ఎగ్జామ్ ఉన్నారు. అంటే ఏ రోజు డే బై డే ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. నేను నాకు ప్రశాంతంగా ఉంది, ఎప్పుడు రాద్దాం అందరూ. మొన్న రాసారు అనుకున్నాను, ఇంకా రాయలేదు. ఏ జరిగే పరిస్థితి ఉంటదంటారా? జరిగితే ఆఫ్టర్ ఎలక్షన్ ముందు ఇదే మాట మళ్ళీ చెప్తారు. 2018 to 27 ఎండింగ్ లో డిఎస్సి పెడతారు చూడండి. ఆల్రెడీ ముందు జరిగిన సీనే మళ్ళీ రిపీట్ అవుతుంది అంతా. ఇంకేమి లేదు. రిపీట్ చంద్రబాబు అంటే రిపీట్ అంటే చంద్రబాబు ఏం ఉండవు మాటలే. నిజంగా చంద్రబాబు ఒక స్టేట్ సీఎం గానా సొల్లు ఎలా చెప్తాను? నా స్టేజ్ ఎక్కి నీకు ఇది ఎత్తాను ఇవ్వలేని తెలుసుకోవాలి, అదే ఎలా సొల్లు చెప్తాను నాకు అర్థం కాదు. చెప్తా డిఎస్సి కాదు అన్ని వస్తాయి. అది ఎవరు వంగల్పూర్ అంటే డిఎస్సి హోమ్ మినిస్టర్ ఏం చేస్తుంది నాకు అర్థం కాదు అసలు. ఒక్క నోటిఫికేషన్ రిలీజ్ చేసిందా? నోటిఫికేషన్ లేవు, జాబులు లేవు. దాని తిరగడానికి 4 కార్లు 5 కార్లు కాన్వేలు, మీటింగ్లకి చెప్తా. ఓకే బ్రో, థ్యాంక్ యూ.